ఏ మొక్క? టమాటా మొక్క. టమాటా మొక్క యొక్క జీవితంలో అది ఎన్ని కాయలు కాస్తుంది అంటే అన్ని కాయలు కాస్తుంది. కానీ ఒక కర్ర మీద ఆనకుండా ఒక్క కాయ కూడా కాయదు. ఒక్క కాయ కూడా కాయదు. ఎందుకంటే ఆ రొబ్బలకి వచ్చిన ఆ పిందులు వేరొక కర్ర సహాయం లేకపోయినట్లయితే ఆ కాయ పెరుగుదల అనేది ఉండదు. మన ఇంటికాడ ఉన్న ప్రతి ఒక్క టమాటా మొక్కకే 4-5 కర్రలు దానికి బోటు ఎడతాం సపోర్ట్. ఎందుకంటే అప్పుడే ఆ కింద నుంచి గాలి వేసుకుని ఆ మొక్క అనేది పెరుగుతుంది, మంచి కాయలు కూడా కాస్తుంది. ఇక్కడ మన యొక్క జీవితం కూడా ఒక టమాటా మొక్క లాంటిది. సపోర్ట్ లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా మనలో ఫలాలు అనేవి కూడా రావు. యోహాను సువార్తలో అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేదు. ఆ మొక్క మనం చూస్తూ ఉంటాం. టమాటా కూరగాయలు కొంటకి వెళ్ళినప్పుడు కొన్ని టమాటాలు చూస్తూ ఉంటాం. ఏ టమాటా అయితే నేలని ఆనుకున్న కూడా పచ్చగా ఉంటుంది, చుట్టూ అంతా కూడా పండిపోతుంది, బాగుంటుంది. ఆ కాయ మనం కొంటామా? కొనం. ఎందుకంటే ఆ కాయలు ఏం లేదు, అందం లేదు దానికి. ఏం లేదు దానికి, అందం లేదు. కొన్ని కాయలు ఉంటాయి నేలకు అంటకుండా పెరిగిన కాయలు అందంగా కనపడుతూ ఉంటాయి. దాన్నే మనం వేరతాం. ఇక్కడ కూడా వాక్య భాగం రాయబడి వచ్చింది, లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క సలహా మీద ఆధారపడాలి. మనం దేవుని యొక్క సలహా మీద ఆధారపడాలి. ఎందుకు సలహా మీద ఆధారపడాలంటే ఆయన లేకుండా వీ కెన్ డూ నథింగ్. ఏమి కూడా చేయలేం మనం. ఆయన లేకుండా ఏమీ చేయలేము మన యొక్క జీవితం. ఆయన లేకుండా ఏమి కూడా సంభవించదు మన యొక్క జీవితంలో. ఇక్కడ దేవుడైన యెహోషువతో అంటున్నాడు ఏంటంటే, అయితే నువ్వు నిబ్బరముగా కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలి. ఏంటంట? నువ్వు జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండాలి. ఎందుకు బహుధైర్యంగా ఉండాలంటే, నేను నీ యొక్క జీవితంలో ఏమేమైతే చేయాలనుకుంటున్నానో అది మోషేకి నేను ఎలాగైతే సహాయపడ్డానో నీ కూడా నేను ఆ విధంగా సహాయపడతాను. కనుక నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు. ఎందుకంటే మన యొక్క జీవితంలో అనేకమైన అవసరాలు మనకు ఉంటాయి, అనేకమైన ఆలోచనలు ఉంటాయి, అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, నేను అనుకున్నట్లుగానే జరిగిపోయింది అని. ఒకసారి మనం అంటాం, నేను అనుకోలేదమ్మా, అనుకోకుండా జరిగిపోయిందమ్మా. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సహాయం అనేది అవసరం. ఆ టమాటా మొక్క యొక్క జీవితంలో ఆ కర్ర సపోర్ట్ కనుక లేకపోయినట్లయితే ఏ విధంగా అయితే దానిలో మంచి దిగుబడి రాదో, మన యొక్క జీవితంలో కూడా ఫలించిన ఫలము నిలిచి ఉండాలంటే నువ్వు దేవుని మీద, దేవుని యొక్క సలహా మీద, ఆయన ఇచ్చిన జ్ఞానం మీద ఆధారపడాలి. లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క సలహా మీద, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవాలి అంటే నువ్వేం చేయాలో నేర్చుకున్నావు. ఎందుకంటే అదే మాట అక్కడ చెప్పాడు యెహోషువతో, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము గల ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియొక్కము, నీవు నడుచు మార్గమంతటిలో కూడా నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు భయపడొద్దు, జడియవద్దు, ఏ రకంగా నువ్వు అధైర్యపడదు. ఎందుకంటే నువ్వు నడుచు ప్రతి మార్గంలో కూడా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఇక్కడ ఆయన నీ యొక్క జీవితంలో సహాయకుడిగా ఉండాలంటే నువ్వేం చేయాలో నేర్చుకుందాం. చూడండి, సామెతల గ్రంథము సార్ చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆధారము చేసుకొనక
నీ పూర్ణ హృదయముతో యెహోవా పైన నువ్వు నమ్మకాన్ని. కానీ మొదటిగా లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క సలహా పైన నువ్వు ఆధారపడాలంటే మొదటిగా దేవుని పైన నువ్వు నమ్మకాన్ని ఉంచాలి. ఇక్కడ రాయబడి దేవుని పైన ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. కానీ నమ్మకం లేకపోతే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ రాయబడుచుంది అటువంటి యొక్క నమ్మకం కలగాలంటే అని అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక అంటున్నాడు. అంటే ఏంటి? మన సొంత ఆలోచనలే మొదట మనం పెడుతూ ఉంటాం. దేవుని ఎప్పుడు కూడా మనము సలహా అడగం. దేవుని ఎప్పుడు కూడా మనము సహాయాన్ని అడగం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక. 12 సంవత్సరం రక్తరోగంతో బాధపడుతున్న యొక్క స్త్రీ జీవితంలో గనక ఏ రోజైతే నాకు బలహీనత ఉందో ఆ రోజున గనక యేసు ప్రభు మీద గనక నమ్మకము గనక ఉంచినట్లయితే ఆ 12 సంవత్సరములు బాధపడే యొక్క జీవితం అయితే కాదమ్మ. ఆ 12 సంవత్సరములు ఎంతో రక్తము పోయి బలహీనతకు వచ్చే యొక్క విషయం అయితే కాదు. మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం, మనం కూడా నెగ్లెక్ట్గానే ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క సలహా మీద మనం ఆధారపడాలంటే మొదటిగా దేవుని పైన నమ్మకం ఉంచాలి. మనం అంటూ ఉంటాం, ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కని. ఏ దిక్కు లేనివాడికి అంటే ఏ సహాయం లేని వాడికి దేవుడే ఎలాగైతే ఆధారమో, నీ యొక్క జీవితంలో కూడా ఎన్ని సహాయాలు ఉన్నా కానీ దేవుడే ఆధారం. నీ యొక్క జీవితం ఎన్ని సహాయాలు ఉన్నా, ఎంతమంది సహాయం చేసేవారు ఉన్నా, అందుకే బైబిల్లో మధ్య వచనం రాయబడుతుంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముటగా. ఇక్కడ ఈ బైబిల్ అంతట్లో కూడా మధ్యస్థంగా ఉన్న వచనం రాయబడుతుంది, నువ్వు దేవుని మీదే ఆధారపడాలని. కానీ ఆ బైబిల్ నమ్ముతున్నాం మనం, ఆ బైబిల్నే సర్వస్వం అనుకుని మనం నమ్ముతున్నాం. అయినప్పటికీ మనం దేవుని పైన నమ్మకం ఉంచడంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఇక్కడ రాయబడుచుంది, మనుషులు నమ్ముట కంటే యెహోవా నమ్ముకొనుట మేలు. చూడండి 33వ కీర్తన సార్ చూద్దాం, 12వ వచనం. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా దేవుడు కాగల జనులు, ఇక్కడ అంటున్నాడు ఏంటంట, యెహోవాను దేవుడిగా కలిగిన వారు మాత్రమే ధన్యులు అంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో అటువంటి ధన్యతకరమైన జీవితము ఉండాలంటే దేవుని పైన ఆధారపడాలి. నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచాలి. ఇప్పుడే దేవుని పైన నమ్మకం ఉంచావు, అప్పుడే నువ్వు ఆ టమాటా మొక్క ఏ విధంగా అయితే అనేక రకాలైన ఫలాలను ఇస్తుందో, నువ్వు కూడా నీ యొక్క జీవితంలో అటువంటి ఫలాలను ఇచ్చేవానిగా ఉంటావు. అంటే కర్ర సపోర్ట్ లేకపోతే టమాటా తోట వేసినాడు అన్ని సపోర్ట్ ఎలా పెడతాడు? పెట్టలేడు. కానీ పెట్టని దానికి తేడా అనేది కనపడదు. సపోర్ట్ ఉన్న టమాటా చెట్టుకి, సపోర్ట్ లేని టమాటా చెట్టుకి వ్యత్యాసం అనేది ఉంటుంది. నీ యొక్క జీవితాన్ని కూడా అటువంటి వ్యత్యాసాన్ని కలుగజేయేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన మీద నమ్మకం ఉంచాలి. చూడండి సామెతల గ్రంథం చూద్దాం, 16వ అధ్యాయం. సామెతలు 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తను చేయబోవునది తన హృదయములో ఆలోచించుకొనును, యెహోవా వాని యొక్క నడతను. మన కూడా మన యొక్క జీవితంలో అనేకమైన ఆలోచనలు, అనేక ఉద్దేశాలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా నెరవేరాలి అంటే దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన పైన నమ్మకాన్ని ఉంచాలి. అందుకే ఆయన యేసు ప్రభు కూడా తన యొక్క పరిచర్య అంతట్లో కూడా అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు అని లాజరు సమాధి దగ్గర అంటున్నాడు. కానీ నమ్మకం చాలా అవసరం క్రైస్తవుని యొక్క జీవితంలో. కాబట్టి లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క సలహా మీద ఆధారపడాలి. దేవుడు ఇచ్చిన జ్ఞానం మీద ఆధారపడాలి. అందుకంటున్నాడు,
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? దేవుని పైన నమ్మకం ఉంచాలి. అక్కడే ఇంకో మాట రావి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. నువ్వు ఎంతటి గొప్పవాడు అయినప్పటికీ, ఎలాంటి వాడవైనప్పటికీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని నువ్వేం చేయాలంటే లోబడాలి. ఆయన ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. ప్రతి క్షణము కూడా భయం కలిగి, భక్తి కలిగి. అందుకే యెహోషువతో అంటున్నాడు 1వ అధ్యాయం 9వ వచనములో, నువ్వు భయపడొద్దు, జడియవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను మోషేకి ఎలాగా తోడుకున్నాను నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటా. కనుక నువ్వు దేవుని పైన ఏం చేయాలంటే నమ్మకాన్ని ఉంచాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. ఇజ్రాయేల్ జనాంగం వారి యొక్క జీవితంలో కూడా అనేకమైన శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని పైన వారు నమ్మకం ఉంచారు. ఆయన మాట అంటున్నాడు చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. నిర్గమ 23:28. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదుట నుండి హివీలను, కానానీయులను, హిత్తీయులను, అంటే నీ ముందు ఉన్న యొక్క శ్రమలు, నీకున్న యొక్క శోధనలు, కష్టాలు, ఇప్పుడే దేవుని మీద ఆధారపడ్డావో ఆయనే దాని నుంచి నిన్ను విడుదల చేసేవాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు దూతను పంపుతున్నా. 20 20 వచనం, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించి ఒక దూత నీకు ముందుగా పంపిస్తున్నా. అంటే నువ్వు ఎక్కడ నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన ఆ సమయములో, ఆ ప్రదేశంలో నిలబెట్టడం కోసము నీకు ముందు ఒక దూతని పంపుతున్నాడు. కనుక ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట నువ్వు వినాలి అంటున్నాడు. 21వ వచనం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రా, నీకంటే ముందుగా నేను కందరీగలను పంపిస్తున్నాను. అవి నీకు ఏదైతే అనవసరమైన వాటిని నిర్మూలన చేసిన ఎద్దు నుండి వారిని తొలగిస్తాయి. ప్రియమైన వార, లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క సూచన సలహాల మీద ఆధారపడాలంటే ఒకటి దేవుని పైన నమ్మకాన్ని ఉంచాలి. కానీ ఆ నమ్మకం ఉంచడంలోనే ఫెయిల్ అయిపోతున్నాం. కనబడిన దేవుడి కంటే కనబడిన మనిషినే దేవుడిగా మనము ఆరాధిస్తున్నాం. కనబడని వ్యక్తి కంటే కనిపించే మనిషినే దేవుడిగా మనము గణపరుస్తున్నాం. కాబట్టి మనుషులను కనపరచడం వల్ల ఏ రకమైన ఉపయోగం అనేది రాదు. రథముల ద్వారా, గుర్రముల ద్వారా రాజు కాపాడబడడానికి అవకాశం లేదు. తనకున్న జ్ఞానం వల్ల కాపాడబడడానికి అవకాశం లేదు. కానీ వాక్య భాగం రాయబడి వచ్చింది, నువ్వు దేవుని పైన నమ్మకాన్ని ఉంచాలి. ఇక్కడ 2026 సంవత్సరం అప్పుడే ఒక నెల రోజులు అయిపోయింది మన యొక్క జీవితం. అప్పుడే 4 వారాలు అయిపోయింది. దేవుని మీద ఆధారపడతాం. ఎందుకంటే దేవుని పైన నమ్మకం ఉంచిన వాడు నష్టపోయినట్టు ఎక్కడ కూడా లేదు. ప్రియమైన వాళ్ళు, లీన్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క సలహా మీద మనం ఆధారపడాలి అంటే ఒకటి దేవుని పైన నమ్మకాన్ని ఉంచాలి. రెండోది చూద్దాం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా ఏం చేయాలంటే అనుసరించి నడుచుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమజనులు కానీ నిన్ను హెచ్చించి. ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. రెండవది మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క సలహా మీద, సూచన మీద ఆధారపడాలంటే దేవుని యొక్క మాట వినాలి. దేవుని మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. దేవుని మాట వినాలి, ఆయన మాట లోబడాలి. ఇక్కడ నువ్వు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంటే లోబడాలి. మనం వింటాం, లోబడే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. దేవుని మాట వింటాం, దేవునికి మొదటి ప్రయారిటీ అంటాం,
కానీ లోబడే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఈరోజు రేపు పొద్దున పనికి రావాలమ్మంటే రేపు ఆదివారం అండి మేము ఎక్కడికి రావండి గుడికి వెళ్ళాలంటాం. మాట అంటాం కానీ లోబడే విషయంలో ఫెయిల్ అయిపోతాం. మాట అంటాం కానీ లోబడే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఇవాళ పొద్దున్న ఒక అమ్మాయి పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఎక్కడికి పొద్దున్నే వింటున్నారా? పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళిపోవాలని ప్రార్థన మానేసి బయలుదేరిపోయింది. ప్రార్థన మానేసి కానీ నేను ఇప్పుడు వత్త తీసుకొచ్చింది హాస్పిటల్. ఏమో ప్రార్థన ఆడలేదంటే పొద్దున బయలుదేరాను నేను హాస్పిటల్కి వెళ్తాను. కానీ ఏ బండివాడు కూడా ఎక్కించుకోలే ఏ బండివాడు కూడా ఎక్కించుకోలే. పని అయిపోయింది కానీ బండి దొరకలేదు ఎందుకంటే దేవుని మాట వినాలి. ఆయన మాటకి ఏం చేయాలంట? లోబడాలి. మన మాట వింటాం, మాటే కదా, వినటం వల్ల నష్టమేం కాదు. కానీ లోబడే విషయంలోనే ఫెయిల్ అయిపోతాం మనం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి నీ దేవుని యొక్క మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి. ఎందుకు అనుసరించి నడుచుకోవాలంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది. అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో ఒక సందర్భం అనేది అక్కడ రాయబడుచుంది. ఏంటి ఆ సందర్భం అంటే వారి మీదకి ఒక భయంకరమైన దండు వచ్చింది, దండుపాళ్యం వచ్చింది. ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని నష్టపరచడానికి, జయించడానికి మిద్యానీయులు వారి మీదకి పోటెత్తు వచ్చారు. ఇక్కడ రాయబడుచుంది గిద్యోను. ఆ గిద్యోను ఆ విషయాన్ని దేవుని దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నీకు జనం ఎక్కువ మంది ఉన్నారు, అంత ఎక్కువ మంది ఉంటే మిద్యానీయులు నేను నీకు అప్పగించను అన్నాడు. మరి మిద్యానీయులు అప్పగించబడాలంటే సైన్యం ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడచ్చు మిద్యానీయుల దండుపాళ్ళం అని రాయబడుతుంది. అంటే చాలా ఎక్కువ మంది వారిని జయించాలి అంటే ఒకళ్ళిద్దరితో అయ్యే పని అయితే కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన అన్నాడు, ఇదిగో ఎవరైతే దేవునికి భయపడి వణుకుచున్నారో వారు వెళ్ళిపోమని చెప్పాడు. వారిని ఎవరైతే దేవునికి భయపడుతున్నా వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట? వెళ్ళిపోమాలి. అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది. ఇంకా 10,000 మంది ఉన్నారు. 10,000 మంది అని ఆయన అన్నాడు. 10,000 మంది ఉన్నా మిద్యానీయుల్ని నేను మీకు అప్పగించను. అప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, ఇదిగో వాళ్ళందరినీ ఏటుగట్టు దగ్గర తీసుకెళ్ళు. ఎవడైతే కుక్కలాగా నాలుగుతో నీళ్లు తాగుతాడో, ఎవరైతే మోకాళ్ళేసి నీళ్లు తాగుతాడో వాళ్ళని నువ్వు వేరు చేయి అనగానే ఆ 10,000 మందిలో 300 మంది కుక్కలాగా తాగుతున్నారట. వాళ్ళందరినీ పక్కకి పెట్టాడు. చాలు, ఈ 300 మంది చాలు మిద్యానీయుల్ని జయించడానికి. కానీ ఎప్పుడైతే గిద్యోను దేవుని యొక్క మాట విన్నాడో, ఆ మాట విని లోబడ్డాడు. ఎందుకంటే అంతమంది సైన్యం ఉంటే దేవుడు ఎందుకు నాకు ఇవ్వడో, ఇగో మా బలం వల్ల మా జ్ఞానం వల్ల మేము వాళ్ళు జయించగలం అనుకోలేదు. కానీ గిద్యోను దేవుని యొక్క మాట విని దేవుడు చెప్పినట్లుగా లోబడటం వలన ఆ 300 మందే 30,000 మంది ప్రవాహముగా ఆ మిద్యానీయుల్ని జయించినట్లుగా కనబడు. ప్రియమైన వాళ్ళరా, రెండవది దేవుని యొక్క సలహా మీద, సూచన మీద ఆధారపడాలంటే దేవుని మాట విని ఆయన మాటకు లోబడాలి. గిద్యోను ఆ విధంగా చేశాడు. ఆ 32,000 మందిలో 31,700 మంది వెళ్ళిపోయినప్పటికీ 300 మందితోనే జయించినట్లుగా కనబడుతుంది. ఇక్కడ దేవుని మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. దేవుని మాట వింటాం కానీ లోబడి విషయంలో ఫెయిల్ అయిపోతాం. కానీ వాక్య భాగం రాయబడి వచ్చింది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం చదవండి దేవుని యొక్క మాట వల్లనే తప్ప మరి దేని వలన అయితే కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వినటువంటి వాక్యానికి లోబడాలంటే ఇక్కడ రాయబడుతుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే, అక్కడ రాయబడుచుంది 15 పాయింట్లు రాయబడుచున్నాయి. 15 రకాలుగా దేవుడు నిన్ను దీవిస్తాడని, 15 రకాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడని. కాబట్టి ఆ ఒక్క విషయంలోనే మనం ఫెయిల్ అయిపోతాం. కనుక వాక్య భాగం రాయబడుచుంది,
లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క సలహా మీద ఆధారపడాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఇక్కడ ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నువ్వు నడవవలసిన త్రోవ నేను నీకు ఏంటంటే నీకు ప్రయోజనకరముగా ఉండడానికి మాత్రమే దేవుని యొక్క మాట వినాలి. ఏంటంట ప్రయోజనకరంగా ఉండడానికి కోసమే రాయబడుచుంది. ఏంటంటే నీకు ప్రయోజనకరం కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఆజ్ఞాపిస్తున్నా కనుక దేవుని యొక్క మాట విని నీకు లోబడాలి. ఆ మాట వినటము, లోబడటం వలన నీకు ప్రయోజనమే తప్ప నష్టమైతే కాదు. బైబిల్ని పట్టుకొని నష్టపోయిన వాడు ఎవడు కూడా లేడు. యేసుని వెంబడిస్తూ నష్టపోయిన వాడు ఎవడు కూడా లేడు. కానీ ఇవన్నీ కూడా నీకు ప్రయోజనకరమైనవే తప్ప హానికరమైనవి కాదు. యెర్మీయా గ్రంథము 29:11 రాయబడుచుంది, రాబో దినములలో నేను దీవిస్తున్నాను. ఇక్కడ అవి నీకు ప్రయోజనకరమైనవే తప్ప హానికరమైనవి కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినటము, దేవుని యొక్క మాట లోబడటము నీకు ప్రయోజనకరమే తప్ప నష్టమైతే కాదు. కానీ మనం ఏం చేస్తాం, దేవుని యొక్క మాట వినడానికి ఆలోచిస్తూ ఉంటాం, దేవుని యొక్క మాటకు లోబడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క మాట లోబడ్డాము, అప్పుడే మన సమస్య అనేది ప్రారంభమవుతుంది. దేవుని మాట వినేంత వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇలా వింటాం ఓ చెవితో, ఇంకో చెవితో ఇలాగే ఎత్తుకుపోతాడు. కాబట్టి మాట వినటం వల్ల ఏ రకమైన సమస్య ఉండదు. కానీ లోబడే విషయంలోనే ఇబ్బంది. దేవుని యొక్క మాట వినటంలోనే కష్టం. మరి నువ్వు తాగొద్దురా అంటే మాట వింటాడు, నేను ఇంకా రేపు నుంచి తాగనండి అంటాడు. రేపు నుంచి తాగను అంటాడు, మాట వింటమే కదా. కానీ నిజంగా గ్లాసు ముందెట్టి నువ్వు తాగొద్దురా అంటే మానేస్తాడా? మాట వాక్య భాగం ఇక్కడ రాయబడి వచ్చింది, మాట వినుట శ్రేష్టం, బలర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం. కాబట్టి మాట విందాం, లోబడదాం. లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క సలహా మీద ఆధారపడాలంటే ఒకటి మాట విని మాటకు లోబడాలి. మూడోది చూద్దాం, అదే యెహోషువ గ్రంథము. సార్ చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోనోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, ఆగెను అన్న మాట యాషర్ గ్రంథంలో. ఇక్కడ ఒక మనిషి ప్రార్థన చేయగా సూర్యుడు గిబియోన్లో ఆగిపోయాడు, చంద్రుడు అక్కడ రాయబడుచుంది అయ్యోన్లో ఆగిపోయాడు. ఎవరి మాట? మనిషి మాట. ఈ మనిషి ఎవరంటే దేవుని పైన ఆధారపడినవాడు. మనిషి ఎవరు? దేవుని మీద ఆధారపడినవాడు. నువ్వు కూడా దేవుని మీద ఆధారపడితే నీ యొక్క జీవితంలో అనేకమైన యొక్క అద్భుత క్రియలను దేవుడు చేయగలడు. కానీ మనము ఆధారపడటంలో ఆలోచిస్తూ ఉంటాం. అందుకని అంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. చూసి అందరు నమ్ముతారేమో, చూచి అందరు నమ్ముతారు. కానీ చూడకుండా నమ్మాలంటే గట్స్ కావాలి, చూడకుండా నమ్మాలంటే ధైర్యం కావాలి. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది చూడండి, 14వ వచనంలో, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము ముందు కానీ వెనక కానీ లేదు. యెహోవా ఏం చేస్తాడంట? ఒక మనిషి మాట విన్నాడు. ఎందుకు మనిషి మాట విన్నాడంటే ఆ మనిషి అయిన యెహోషువ దేవుని పైన 100% ఎంత అంట?
100% ఆధారపడ్డాడు. మనం ఏం చేస్తూ ఉంటాం? 99.99% అమ్మా మనం ఆధారపడతాం, కానీ 1%లోనూ ఫెయిల్ అయిపోతాం మనం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ఎందుకంటే అక్కడ రాయబడి వచ్చింది, తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో, కీర్తన 3:5లో రాయబడి వచ్చింది, వాడు పండుకొనను మేల్కొంటారు అని. వాడు పండుకొనను. మన యొక్క జీవితంలో అనేకమైన ఆశలు ఉంటాయేమో. కొన్నిసార్లు అంటూ ఉంటాం, పడుకున్నవాడు పడుకున్నట్టు చనిపోయాడని. పడుకున్నవాడు లేవాలంటే అమ్మా నీ వల్ల బలం వల్ల, నీ శక్తి వల్ల అయితే కాదు. అలారం పెట్టుకుంటే అమ్మ కొన్నిసార్లు మోగి 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 అలారమే ఆగిపోద్ది, ఎందుకంటే నువ్వు లేకపోవు కాబట్టి. కానీ వాక్య భాగం రాయబడుతుంది, వారు పండుకొనను వారు మేల్కోవడం గల కారణం ఏంటంటే దేవుని పైన ఆధారపడతాం. మనం అనుకోవచ్చు అమ్మా, అనుకోవచ్చు నేను ఆధారపడకపోతే దేవుడు ఇన్ని కార్యాలు చేయడు నా యొక్క జీవితంలో అని. కానీ ఇంకా నువ్వు పరిపూర్ణంగా ఆధారపడాలి అంటే దేవునికి మొదటి ప్రయారిటీ. అందుకే నాకంటే ఎక్కువగా నువ్వు తల్లినైనను తండ్రినైనను ప్రేమించొద్దు, నీ చెల్లిని అక్కని బంధువుల్ని ఎవరైనా మొదటి ప్రయారిటీ మాత్రము దేవుడు. కానీ మొదట మన ప్రయారిటీ దేవుడికి ఏం చేస్తూ ఉంటాం? ఏదో ప్రయారిటీ ఇస్తాం తప్ప మొదటి మాత్రము ఇవ్వం. ఎందుకంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దయగ్రహణం దయచేసేవాడు ఆయన. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని యొక్క కృప మాత్రమే నిన్ను కాపాడదు. నీ యొక్క జీవితంలో ఆయనకున్న యొక్క ప్రణాళిక, ఉద్దేశము ఎప్పటి వరకు అంటే యేసు ప్రభు మరలా వచ్చేంత వరకు కూడా నీ యొక్క జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు పరిపూర్ణంగా దేవుని పని ఏం చేయాలంట? ఇక్కడ రాయబడి వచ్చింది, యెహోషువ ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం యెహోషువ 10:8. అప్పుడు యెహోవా వారికి భయపడొద్దు, నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను, వారిలో ఎవడు నీ ఎదుట నిలవాడని యెహోషువతో ఏంటంటే యేషు అప్పటికి ఇంకా వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి, గిబియోనుల దగ్గర ఇంకా వెళ్ళకుండానే ఇక్కడ దేవుడని యెహోవా యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు ఎవరిని చూడవు, ఎవరు కూడా నీ ఎదుట నిలవరాళ్ళు, వాళ్ళందరూ కూడా నీ చేతికి నేను అప్పగిస్తున్నా. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళు మనం చదివినట్లయితే చూడండి, 11వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇజ్రాయేలు ఎదుట నుండి బెత్‌హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడజేసెను గనుక వారు దాని చేత ఎందుకంటే యెహోవా వడగండ్లను కురిపించడం వల్ల వారు ఆ వడగండ్ల చేత చచ్చిపోయిన వారుగా కనబడుతున్నారు. కానీ కింద మాట రాయబడి, ఇజ్రాయేలుడు కత్తివాత చనిపోయిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిపోయిన వారే ఎక్కువ. ఏంటంటే కత్తి చేత చంపిన వారి కంటే వడగండ్ల చేత, అంటే దేవుడు ఏమైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం మీద ఎప్పుడైతే మనిషి ఆధారపడుతూ ఉంటాడో దేవుడే ఆ కార్యాన్ని నెరవేర్చగలడు. మనం ఏం చేస్తుంటాం అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మన జ్ఞానం ఉంది కదా, మనకు పడుకుబడి ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అని దాని మీద దీని మీద ఆధారపడుతూ ఉంటాం. ఆధారపడితే ఏ పని కూడా అవుతాం. అందుకే నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. మీరు బహుగా ఫలించాలంటే ఫలింపని ప్రతి తీయని కూడా తీసివేసి దేవుని మీద ఆధారపడాలి. చూడండి ఒకసారి చదవండి, యోహాను 15:16 చదువుతాం ఒకసారి. 15:16 యోహాను సువార్త. మీరు ఫలించినట్లుగా మీ ఫలము నిలిచి ఉండాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేడ తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండాలి అంటే దేవుని పైన ఆధారపడాలి. ఫలించాలన్నా, ఫలించిన ఫలము నిలిచి ఉండాలన్నా దేవుని మీద ఆధారపడాలి.
ఇక్కడ యెహోషువ దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడైన యెహోవా ఒక నరుని మాట విని సూర్యుడిని చంద్రుని ఆపగలిగాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు కూడా నీ యొక్క జీవితంలో యెహోషువలాగా దేవుని పైన ఆధారపడాలి. లీన్ ఆన్ గాడ్స్, ఇక్కడ దేవుని యొక్క సలహా మీద నువ్వు ఆధారపడాలి అంటే ఇక్కడ రాయబడుచుంది దేవుని పైన ఆధారపడాలి. నువ్వు మనుషుల మీద ఆధారపడతాం కాదు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది అదే సామెతలో, ఒకని ఎదుట సరైన మార్గం కలదు, తుదకు అది మరణానికి నడిపిస్తుంది. ఇక్కడ ప్రతి వాని దగ్గర ఒక మార్గం కనబడుతుంది, అది తుదకు లాస్ట్కి మరణమే. కానీ ఇక్కడ రాయబడి చూడండి, 1 కొరింథీ 2:9 చదువుకుని ఒకసారి. 1 కొరింథీ 2:9 2వ వచనం. ప్రేమించు వారి పట్ల ఏమి సిద్ధపరచునో అవి కంటి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచ. దేవుడు ఏమైతే నీ మీద ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుడు నీ మీద ఏ ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు, అవి కంటి కనబడవు, చెవికి హృదయానికి గోచరం కావు. కానీ రాయబడుచుంది ఏ సమయంలో నీకు ఏది అవసరమో ఏ సమయంలో నీకు ఏది అవసరమో అది ఆయన నీకు దయచేస్తాడు. కానీ మనము దానికోసం వెంపర్లాడుతూ మనకున్న సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, మనకున్న బలాన్ని వ్యర్థం చేసుకుంటూ, మన దేవుని మీద ఆధారపడక అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, సమయం ఉండగానే, దీపం ఉండగానే ఏం చేయాలంట? ఇల్లు చక్కబెట్టుకోవాలి. టైం ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. సమయం ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. చెవుడు వచ్చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యం వినటం, వాక్యం వినాలనుకుంటున్నాను కానీ చెవులు సరిగ్గా పనిచేయట్లేదు అంటే ఏ ప్రయోజనం కూడా ఉండదు. చూడండి, ప్రతి ఫోన్లో బ్లూటూత్ ఉంటుంది. ఫోన్లో ఏముంటుంది? బ్లూటూత్ ఉంటుంది. ప్రతి ఫోన్కి బ్లూటూత్ ఉండగానే బడ్స్ పెట్టుకుంటాం పాటలు వినటానికి. ఈ బడ్స్ ఇంకో ఫోన్ కనెక్ట్ అవ్వాలంటే ఇంకో ఫోన్ నుంచి అది ఏమవ్వాలి? డిస్కనెక్ట్ అవ్వాలి. ఒక ఫోన్లో నుంచి డిస్కనెక్ట్ అవ్వకపోతే ఇంకో ఫోన్కి అది కనెక్ట్ అవ్వదు. కాబట్టి దేవునికి వాక్య భాగం రాయబడుచున్నట్లుగా నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలంటే ఇంకో చోట నుండి నువ్వేమవ్వాలి? డిస్కనెక్ట్ అయినది అవ్వాలి. అది లోకం అవ్వచ్చు, అది నీ అందం అవ్వచ్చు, అది నీకున్న డబ్బు అవ్వచ్చు, అది కూడా నీకున్న సమస్తం అవ్వచ్చు. దాని నుంచి నువ్వు డిస్కనెక్ట్ అయితేనే నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వగలవు. ఇప్పుడు దేవునికి ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అయ్యావో అప్పుడు ఆయన మాటలు, ఉద్దేశాలు, తలంపులు, ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది నాకంటే ఎక్కువగా ఏంటంటే నీ ఉద్దేశముల కంటే, నీ తలంపుల కంటే దేవుని యొక్క ఉద్దేశాలు, తలంపులని కూడా ఎక్కువ ప్రయారిటీ ఎక్కువ. నువ్వు ఆకాశం ఉంటే నీకన్నా ఎక్కువగా ఆలోచిస్తాడు. ప్రియమైన వాళ్ళు ఇక్కడే ఉండిపోవద్దు, ఎక్కడ వేసిన వారికి అక్కడే ఉండిపోవద్దు. థింక్ బియాండ్ యువర్ లిమిటేషన్. ఎందుకంటే నీకంటే ఎక్కువగా ఆయన ఆలోచించి నీకు ఏది అవసరమో అది ఆయన దయచేసేవాడు ఉన్నాడు కనుక లీన్ ఆన్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క సలహా మీద ఆధారపడదాం, దేవుని యొక్క ఉద్దేశం మీద ఆధారపడాలి అంటే ఒకటి దేవుని పైన నమ్మకం ఉంచాలి, రెండో దేవుని యొక్క మాట విని లోపడాలి, మూడోది దేవుని పైన ఆధారపడాలి. ఇక్కడ 2026 సంవత్సరంలోనైనా ఆధారపడదాం. దేవుడు తన కార్యాలని నీకు అనుకూలంగా, నీకు మేలుకరమైనవిగా దయచేయను గాక. ఈ కొద్ది మాట దేవుడు